హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సి ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్. ఇక్కడ కనిపిస్తుంది కదండి, అది నా వాట్సాప్ నెంబర్. మీలో ఎవరికి ఏ డౌట్ అనిపించినా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి, విత్ ఇన్ అవర్స్లో రెస్పాన్స్ అవుతా. సో ఇక్కడ కనిపిస్తున్న సైట్ వచ్చేసి మనకి తెలంగాణలోని గోదావరి కనిలో అండి. సార్ వాళ్ళు యూట్యూబ్ చేసే, సార్ మా బిల్డింగ్ ఇలా 15 years ఓల్డ్ బిల్డింగ్, పైన మొత్తం పాకురు పట్టింది, అలాగే అక్కక్కడ క్రాక్స్ డెవలప్ అయ్యాయి. సో మీరు ఏమైనా బెస్ట్ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ సజెస్ట్ ఇవ్వగలరా సార్ అంటే, మనం సార్ వాళ్ళకి అక్రాలిక్ అండ్ ఎలక్ట్రోమారిక్ కోటింగ్ అయితే సజెస్ట్ చేశాం. సార్ వాళ్ళ నుండి మనకి ఏంటన్నారంటే, సార్ మాకు చేసుకోవడం తెలియదు సార్, మీరు ఏమైనా గైడెన్స్ ఇవ్వగలరా అంటే, సార్ వాళ్ళకి నేను ఒకటే చెప్పానండి, సార్ మేము గైడెన్స్ అయినా ఇస్తాం, మీకు ఎప్పుడు కావాలన్నా కాల్ చేయండి, ఏ డౌట్ ఉన్నా కాల్ చేయండి, మీ వర్క్ అయిపోయేంత వరకు నేను గైడెన్స్ ఇస్తా అని చెప్తే, సార్ వాళ్ళు మెటీరియల్ కూడా మనతోనే పర్చేస్ చేశారు. ఇక లోకల్ పెయింటర్స్ అండి వీళ్ళంతా, ఇక్కడ కనిపిస్తున్నారు కదా లోకల్ పెయింటర్స్. ఫస్ట్ బఫింగ్ చేసుకున్నారు, బఫింగ్ చేసుకొని క్రాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్నారు. వాష్ చేసిన తర్వాత మనకి ఏమైందంటే, క్రాక్స్ ఉంటాయండి కదండి, క్రాక్స్లో చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, వాటిని క్లీన్ చేసుకొని ఈ పాలిమర్ కోట్ అయితే స్టార్ట్ చేశారు. పాలిమర్ కోట్ వేసి మనకి డ్రై అయిన తర్వాత ఇందులో మనం పియూ సీలెంట్ అనేది అప్లికేట్ చేస్తాం. పియూ సీలెంట్ ఎలా అంటే, మనకి ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎలాంగినేషన్, క్రాక్ బ్రీడింగ్, క్రాక్ మూవింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు క్రాక్లో మనం పియూ సీలెంట్ ఫిల్అప్ చేసిన తర్వాత క్రాక్ ఇన్ కేస్ మనకి పెద్దగా అయిందనుకోండి, ఈ పియూ సీలెంట్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట, దాంతోపాటు మూవింగ్ అవుతుంది. సో ఇది ఎలాంగినేషన్ వచ్చేసి మనకి 500% ఉంటుందండి. ఈ కొంతమంది ఏంటంటున్నారంటే, సార్ మీ వాళ్ళే అంటే మన వాటర్ ప్రూఫింగ్ వాళ్ళే ఇది ఎపాక్సీ ఫిల్ చేస్తుంటారు కదా సార్, దానిపైన అది కూడా బాగానే ఉంటుందా అంటే, మేబీ ఎపాక్సీ అయితే అవాయిడ్ చేయడమే బెటర్ అండి. ఎపాక్సీ మనకి జస్ట్ క్రాక్ ఫిల్ అయితే చేస్తుంది, కానీ క్రాక్ ఎక్స్పాండ్ అయితే మూవింగ్ నేషన్ ఉండదన్నమాట. సో ఎపాక్సీని అవాయిడ్ చేయడం అనే చెప్తా. ఎపాక్సీ కాకుండా మనకి పియూ సీలెంట్స్ ఉన్నాయి, ఇంకా ఇంజెక్ట్ పియూ చాలామందికి తెలుసు అనుకుంటా, కాస్ట్లీ అనమాట, అది కూడా మనకి హైలీ ఫ్లెక్సిబిలిటీగానే ఉంటుంది. సో వాటిని యూజ్ చేయడం బెటరు. ఇక ఈ క్రాక్ ఫిల్లింగ్ కూడా మనకి 2 టైప్స్ చేసుకోవాలండి. పియూ సీలెంట్ ఫస్ట్ పెట్టిన తర్వాత మనకి సింక్ అవుతుంది, సింక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి డైరెక్ట్గా అప్లై చేస్తే ఆ గుంత అలాగే కనిపిస్తుంది. సో అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే, సీలెంట్ అప్లై చేసిన 30 minutes లేదా 45 minutes తర్వాత సెకండ్ కోట్ అనేది దాని మీద అప్లై చేయండి. ఇక్కడ చూడండి పట్టితో ఎలా పెడుతున్నారో, ఆ విధంగా పెట్టుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే నెక్స్ట్ అక్రాలిక్ కోటింగ్. మామూలుగా అయితే మనం పాలిమర్ కోట్ కూడా సజెస్ట్ చేసేవాళ్ళం. సార్ వాళ్ళకి ఏంటంటే లీకేజెస్ తక్కువ, అంత ఎక్కువ ఏం లేదండి, జస్ట్ క్రాక్స్ ఎక్కువ ఉండి వాళ్ళకి పాకురు పెట్టి ఈ విధంగా ఉంది కాబట్టి వాళ్ళకి దీన్ని సజెస్ట్ చేసామన్నమాట మనం, అక్రాలిక్ అండ్ ఎలాస్టోమరిక్ కోటింగ్ని. ఇక ఈ కోటింగ్ ఎలా అంటే, మనకి 3 కోట్స్ రెఫర్ చేసామండి. ఫస్ట్ కోట్ వచ్చేసి 1:1 రేషియో అండి, అంటే 1 లీటర్ కెమికల్ 1 లీటర్ వాటరు ఈ విధంగా మిక్స్ చేసుకొని అప్లికేట్ చేస్తాం. ఇది 1:1 రేషియో. 3 కోట్స్ అయితేనే ఈ రేషియో ఫాలో అవుతామండి. 2 కోట్స్ అయితే మనం జస్ట్ మన బ్రష్ మూవింగ్ నేషన్ కోసం మనం జస్ట్ 10 లీటర్స్కి 1/2 లీటర్ లేదా 1 లీటర్ ఓన్లీ అక్కడ మన బ్రష్ మూవింగ్ కోసం మాత్రమే వాటర్ అనేది యాడ్ మిక్స్ చేసుకుంటాం 2 కోట్స్కి అయితే. ఇక్కడ మనం 3 కోట్స్ కాబట్టి లెక్క పెట్టండి మీరే. 4 kgs 4 లీటర్స్ కెమికల్ తీసుకున్నాడు, 4 లీటర్ వాటర్ వేసుకొని ఫస్ట్ కోట్ అనేది మిక్స్ చేసుకున్నాడు అనమాట. మిక్స్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ అప్లికేట్ చేయడమే. ఇంకా కొంతమందికి డౌట్స్ ఎలా అంటే, సార్ మీ కెమికల్ వేసేటప్పుడు పర్టికులర్గా హీట్ ఇంత ఉండాలి అంత ఉండాలి అని అడుగుతారు. సో మన దానికైతే అలా లేదండి. డాక్టర్ ఫిక్సిట్ ఆర్ ఫాస్రా కెమికల్స్కి అయితే మనకి ఎలా అంటే 30 degrees అంటే 30 degrees టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి, అంతకంటే ఎక్కువ ఉంటే యూజ్ చేయకూడదు అనేటివి వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు అనమాట దానిపైన. సో మన ఎంబైకేకి అయితే అలా ఉండదండి, డబ్ల్యూపీ అల్ట్రాకు ఉంటుంది, అది కూడా మరి ఎలా అంటే 40 degrees Celsius దగ్గర యూజ్ చేయొద్దని ఉంటుంది. సో మన ఎంబైకే ప్రోడక్ట్స్కి అయితే అలాంటివి ఏమి ఉండదండి, మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు, టెంపరేచర్ డౌన్ ఉన్నా వేసుకోవచ్చు, హై ఉన్నా కూడా వేసుకోవచ్చు 30 degrees వరకు. ఇంకా మనకి డాక్టర్ ఫిక్సిట్ ఫాస్రాకు ఇవైతే 30 degrees అంటే 30 degrees ఎండ ఎక్కువ ఉంటే యూజ్ చేయకూడదండి.
తక్కువ ఉంటేనే మనం అప్లికేట్ అనేది చేయాలి. ఎక్కువ ఉన్నప్పుడు అప్లికేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది మేబీ మనం ఎప్పుడు అలా చేయలేదు, యూజ్ చేయలేదు కాబట్టి యూజ్ చేసాం. ఆ టెంపరేచర్‌ని టెస్ట్ చేయలేదనమాట. దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు అప్లికేట్ చేస్తే ఏ ప్రాబ్లమ్ వస్తుందనేది. సో, మనకి తెలియదు కాబట్టి దాన్ని ఈసారి ట్రై చేస్తా అండి నేనే. టెంపరేచర్ ఎక్కువున్నప్పుడు ఒక 4, 5 లీటర్లు ఎక్కడైనా మనకు తెలిసిన వాళ్ళ హౌస్‌కో, లేకపోతే మా హౌస్‌కో పైనో అప్లికేట్ చేసి దాని రిజల్ట్స్ గూడా మీకు చెప్తామండి. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ కోట్ అండి. ఇక్కడ మనకి చేసేదంతా లోకల్ వాళ్ళ పెయింటర్సే అండి. మన గైడెన్సీ మాత్రం మనం ఎలా చెప్తే అలా ఫాలో అవుతున్నారు. చాలామంది ఏమంటారంటే, "సార్ మా సైడు చెప్తే చెయ్యరు సార్, అలా సార్, ఇలా సార్" అంటారు. చెప్తే ఎవరైనా చేస్తారండి. ఈ సైట్ వచ్చేసి సార్ వాళ్ళకు 800 ఎస్ఎఫ్టీ ఉందండి. 800 ఎస్ఎఫ్టీకి కాను వాళ్ళకి ఎంత బడ్జెట్ అయిందంటే 15,000 18,000 అయిందనమాట. సో, మీరు కూడా ఇలా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మన వీడియోని రెఫర్ చేయండి. మన తరపు నుండి ఎటువంటి గైడెన్సీ కావాలన్నా ఇస్తాం. ఏ కెమికల్ కావాలన్నా చెప్తాం. మేమే చేస్తాం. మా మ్యాన్ పవరే వస్తుందనేది మనం అలా రెఫర్ చేయమండి. మేమే కావాలంటే తప్ప మీరు నార్మల్‌గా ఏ డౌట్ అడిగినా కూడా మేము సజెస్ట్ చేస్తాం. సో, ఫస్ట్ కోట్ అయిపోయిందండి. ఫస్ట్ కోట్ అయిపోయిన తర్వాత సెకండ్ కోట్ ఏసుకున్నారు. సెకండ్ కోట్ తర్వాత ఫైనల్ కోట్ గూడా ఏసుకున్నారు. ఫైనల్ కోట్ వీడియో మనకి వచ్చింది. కానీ మేబీ నా దాంట్లో ఎగిరిపోయింది. ఎక్కడో ఉండిపోయిందనమాట. ఇక 3 కోట్స్ ఏసుకున్న తర్వాత మనకి ఏ ప్రాబ్లమ్ రాదండి. వాటర్ ఏదైనా సీపేజ్ అవ్వదు. మనకలాగే ఆహ్, పాకురు అనేది ఫంగల్ అనేది డెవలప్ అవ్వదు. చాలా నీట్‌గుంటుందండి మన స్లాబ్ మాత్రం. సో, తక్కువ బడ్జెట్‌లోనే మీరు కూడా ఎవరైనా ఇలా సఫర్ అయ్యేవాళ్ళుంటే మళ్ళీ చెప్తున్నా అండి. తక్కువ బడ్జెట్‌లోనే మీరే చేసుకోండి. యూట్యూబ్‌లో ది బెస్ట్ అప్లికేటర్స్ ఉన్నారు. అలాగే ఏమీ తెలియకుండా ఏది పడితే అది చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ చేతిలో మీరు మోసపోకండి అని మాత్రమే వీడియోస్ చేస్తున్నాం గానీ, ఏదో మేమే తోపులం, మేమే చేస్తామని చెప్పట్లేదండి ఇక్కడ. ఇక్కడ మేము చెప్పేది ఒకటే. మీరు ఏ కెమికల్ వాడితే ఎలా లైఫ్ ఉంటుంది, ఎలా చేసుకోవాలి అన్న దాని మీద మాత్రమే మేము వీడియోస్ చేస్తాం కానీ, మేమే తోపులం వేరే వాడు సరిగ్గా చేయడు, వాడు సరిగ్గా చేయడానికి కంప్లెయింట్ ఇవ్వడానికి కాదు మేము చెప్పేది. మీ ఇంటిని మీరు ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ కోటింగ్ ఏసుకుంటే బెటర్‌గా ఉంటుంది అని మాత్రమే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి మాత్రమే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నానండి. అంతేగాని వాడు సరిగ్గా చేయడు, వీడు సరిగ్గా చేయడానికి కంప్లెయింట్లు ఇవ్వడానికి కాదండి. మీరు ఒకరి చేతిలో మోసపోవద్దండి. మీరు ఈ వర్క్ గురించి పూర్తిగా తెలుసుకొని, మన ఇంటికి ఏది ఏయించుకుంటే బెటరో అనేది మీరు తెలుసుకోవాలని మాత్రమే మీకోసం చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌లో మరెన్నో వాటర్ లీకేజెస్ వీడియోస్ అవైలబుల్‌లో ఉంటాయి. చూస్తూ ఉండండి. కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఈ ఇలాంటి ప్రాబ్లమ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని రెఫర్ చేస్తారని ఆశిస్తున్నా.